మన లైఫ్లో చాలా ఓవర్ థింకింగ్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాంతో అర్థమవుతుంది. సపోజ్ మీరు వాక్ చేస్తున్నారు, మీ రూమ్లో ఇటు నుంచి అటు వెళ్తున్నారు, మీ కాలుకి మీ టేబుల్ యొక్క ఎడ్జ్ తగిలింది, చిటికెన్ వేలుక బా అనిపించింది. కొంతమంది ఏం చేస్తారు, అబ్బా సర్లే అని వదులుతారు. కొంతమంది ఏం చేస్తారు, ఆ కాలుకు కట్టుకట్టి అయ్యో నా కాలుకు దెబ్బ తగిలింది అని వదులుతారు. కొంతమంది ఏం చేస్తారు, ఇలా కాలుకు దెబ్బ తగిలిందంటే ఆ భగవంతుడు నన్ను పనిష్ చేస్తున్నాడా, భగవంతుడు నాకే ఎందుకు ఈ పరీక్షలు పెడుతున్నాడు అని ఓవర్ యాక్షన్ చేస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, నాకు అది దెబ్బ తగిలింది అంటే ఆ టేబుల్ అక్కడ ఎవడో కావాలని పెట్టాడు, అలా పెట్టడం వల్ల నన్ను ఏదో వాడు తొక్కేద్దామని చూస్తున్నారు అని అనుకుంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, ఈ కాలు నాకు తగిలింది కాబట్టి ఇది నా జీవితకాలము దెబ్బ, అందుకని ఈ కాలుకు మొత్తానికి కట్టుకట్టి పక్కన పడేసి ఎప్పటికీ వాడను అనుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు, అసలు ఈ టేబుల్ అనేదే ఈ ప్రపంచంలో వేస్ట్ థింగు అని చెప్పి ఆ టేబుల్ని వెలివేస్తారు. ఇలాగా మనము చాలా ఓవర్గా థింక్ చేస్తాం. మీరు ఇప్పుడు నేను చెప్పినవంతా మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఎవడో ఎప్పుడో ఏదో జీవితంలో ఒక మాట అంటాడు, ఈ మగాళ్ళంతా ఇంతేనండి అని సెట్ కొడతారు. ఓకే, లేకపోతే భగవంతుడు నాకే పరీక్షలు పెడుతున్నాడండి అని చేస్తారు. ఎప్పుడో ఏదో సీన్ జరుగుతుంది, ఆ సీన్ జరిగిన కారణంగా నాకు అసలు ఆ విషయం అంటేనే భయము, ఇంకా నేను అది ప్రయత్నము చేయను. ఒక అబ్బాయి స్టేజ్ మీదకి వెళ్ళి ఏదో మాట్లాడాడంట, ఆ మాట్లాడిన రోజున వాడెవడో నవ్వాడంట, అందుకని వీడికి స్టేజ్ మీదకి ఎక్కితే ఫియర్ అంట. అలాగా జీవితంలో ఒక సీన్ని ఓవర్గా థింక్ చేసి 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 మనని మనమే స్పాయిల్ చేసుకుంటున్నాం. కానీ నిజమేంటి, పొరపాటున వెళ్తుంటే తగిలింది అంతే, అంతకంటే ఏ సీను లేదు.